హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెంచ్ గోదావరి. సో ఇదేంటి అంటే మా హస్బెండ్ గ్రాడ్యుయేషన్ అనమాట. సో పిహెచ్డి అయిపోయిన తర్వాత ఈ గ్రాడ్యుయేషన్ చూసినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఒక 5 years స్ట్రగుల్ అనేది కళ్ళ ముందు కనిపిస్తుంటే ఎవరికి సంతోషంగా ఉండదు చెప్పండి. తను పిహెచ్డి చేస్తే నువ్వు స్ట్రగుల్ అయ్యింది ఏంటి అంటారా? పిహెచ్డి చేసే వాళ్ళ పార్ట్నర్స్ని అడగండి, అది ఎంత స్ట్రగుల్. ఎందుకంటే వాళ్ళు రాత్రులు పగలు కూడా యూనివర్సిటీలోనే ఉంటారు. ఇంటికి రావడానికి వాళ్ళకి టైం ఉండదు. అక్కడే బ్రష్ పెట్టుకొని అక్కడే బ్రష్ చేసుకొని అక్కడే ఉన్న రోజులు కూడా ఉన్నాయి అన్నమాట. సో తను అలా కష్టపడుతుంటే ఇంట్లో ఉన్నావు కదా నీకేంటి అంటారా? ఇంట్లో ఉన్న నాకు ఇక్కడ వెదర్లో అసలు -డిగ్రీలు చలి ఉంటుంది. మేము ఎక్కడికి వెళ్ళలేము, ఇంట్లోనే ఉంటాము. నాకు ఒక చిన్న బాబు పుట్టాడు, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ టైంలో కూడా తనకి డెడ్ లైన్స్ ఉండటం, తను యూనివర్సిటీకి వెళ్ళాల్సి రావటము, ఏదైనా ఎమర్జెన్సీ అయితే తనకి ఫోన్ చేస్తే తను వచ్చేవాడు. లేదంటే కనుక ఒక సపోర్ట్ ఉంటే బాగుండు కదా అనిపించేది. ఫ్యామిలీ మెంబర్స్ ఉండరు. నాకైతే డెలివరీ టైంలో అయితే ఎవరూ లేరు. నాకున్న ఫ్రెండ్సే హెల్ప్ చేశారు. సో ఆ రోజులను అయితే నేనైతే మర్చిపోలేను. ఆ డేస్ని మేము ఎలా దాటాము అనేది నిజంగా ఒక మిరాకిల్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎన్ని పెట్టుకొని బేబీని చంకనేసుకొని పనులు చేసుకుంటూ ఆఫీస్కి వెళ్ళి వచ్చి మళ్ళీ పనులు చేసుకుంటూ తను యూనివర్సిటీకి వెళ్ళి ఫైనాన్షియల్ స్ట్రగుల్స్, అసలు ఫ్యామిలీ ఎలా రన్ అవుతుంది, ఇవన్నీ కూడా పెద్ద స్టోరీనే. చెప్పడానికైతే నాకు వీడియో సరిపోదేమో, మీకు ఓపిక ఉండాలి. కానీ ఎనీహౌ లైక్ ఇలాంటి కష్టాల్ని దాటి వచ్చిన తర్వాత మనకి ఒక అచీవ్మెంట్కి ఒక రివార్డ్ లాంటిది ఉంటే అంత బాగుంటుందో. అయితే నా గ్రాడ్యుయేషన్ నాకు అలా అనిపించింది. నిజంగా వెరీ హ్యాపీ ఫర్ హిస్ సక్సెస్. సో తను అలాగా డయాస్ మీద చూసినప్పుడు, తన అవార్డ్ తీసుకుంటున్నప్పుడు నాకు కంట్లోంచి నీళ్ళు వచ్చినాయి. సో ఎవరైనా కూడా పెళ్ళి జరిగినాక అప్స్ అండ్ డౌన్స్ అనేవి కామన్ ఉంటాయి. సో అప్పుడు కూడా మనం చేపట్టుకొని నడిస్తేనే దాని విలువ. ఎందుకంటే దట్స్ హౌ మ్యారేజ్ వర్క్స్. మీకు నా వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. బాయ్.